మెదక్ జిల్లా నిజాంపేటలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ఉదయం నుంచి ఆగ్రో సేవా కేంద్రం వద్ద క్యూ లైన్ కట్టారు. పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ జరుగుతోంది. ఇంకా ఎన్నాళ్లకే ఈ యూరియా కొరత తీరుతుంది అని రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దొరుకుతుందా మరి యూరియా? ఈ యూరియా కోసము మేమందరం 10 కాపుల తిప్పల పడుతుండగా కూడా ఏ ప్రభుత్వం పట్టించుకొని రైతును ఎవరు ఆదుకునే దిక్కు నాదుడు కూడా లేడు. ఇప్పుడు మా పరిస్థితి బరులు వేసుకొని ఉరిపెట్టుకునే పరిస్థితి వచ్చింది. వికారాబాద్ జిల్లా పెద్దేమూరులో ఒక బస్తా యూరియా దక్కించుకోవడం కోసం వర్షంలోనూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెద్దేమూరు మండల కేంద్రానికి 200 బస్తాల యూరియా రావడంతో ఉదయం నుంచే రైతులు భారీ క్యూ కట్టారు. భారీ వర్షం కురుస్తున్నా ఏమాత్రం లెక్క చేయకుండానే క్యూ లైన్లోనే మహిళలు, రైతులు తడుస్తూ నిలబడ్డారు. కొనవరకు వచ్చే వరకు దొరుకుతుందా లేదని డౌట్. అది సహకార సంఘం ఉంది. సిద్దిపేట జిల్లాలో యూరియా కోసం రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దుబ్బాకలో వ్యవసాయ సహకార సంఘం దగ్గరకు భారీ ఎత్తున రైతులు చేరుకున్నారు. యూరియా కోసం రైతులు క్యూ లైన్లో గంటల తరబడి నిల్చుంటున్నారు. ఈ క్రమంలో గంభీర్పూర్కు చెందిన ఓ మహిళ చాలాసేపటి నుంచి క్యూ లైన్లో నిల్చోవడంతో సొమ్మసిల్లి పడిపోయింది. వెంటనే అక్కడున్న పోలీసులు, రైతులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. దొరుకుతుందా మరి యూరియా? నిర్మల్ జిల్లా బైన్సాలో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. కామోన్లోని వ్యవసాయ కేంద్రం వద్ద ఉదయం నుంచే వందల సంఖ్యలో రైతులు చేరుకున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో ఎదురు చూస్తున్న బస్తా యూరియా దొరకడం గగనం అయిపోయింది. రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంచిగా పట్టుకుని నడుము చేతి పెట్టకు వాతావరణం వస్తాం. ఏం లేదు చేతి చేసినప్పుడు పచ్చి